అని ఇప్పటి వరకు నేను హార్ట్ టచ్ చేసిన సాంగ్ ఇది ఇన్ని సాంగ్స్లలో? అంటే నేను చేసిన సాంగ్స్ అన్నీ నాకు చాలా స్పెషలే. ఇప్పుడు చేసిన సాంగ్ కూడా చాలా స్పెషలే. అంటే ఫస్ట్ అంటే నాకు బాగుండాలమ్మ సాంగ్ అనేది నాకు చాలా స్పెషల్ నా లైఫ్లో. అంటే ఇప్పుడున్న ఫీలింగ్ అప్పుడు మనం కొత్తగా డెబ్యూ చేసినాం, కొత్తగా వచ్చినాం. అప్పుడు సడన్ గా ఎక్కడికి వెళ్ళినా మన డీజేలో మన సాంగ్, అవును డీజే చేసి బాగుండాలమ్మా. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్స్కి అటెండ్ అయినా కూడా బాగుండాలమ్మా సాంగ్ పెట్టుడు. అరే నీ సాంగ్, మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అరే నీ సాంగ్ ఇక్కడ డీజేలు వస్తుందిరా, అరే మా ఫ్రెండ్స్ మాట్లాడతారా, నువ్వు నా ఫ్రెండ్ అని నేను నమ్మలేరా అని. అంటే ఆ ఫీలింగ్ అప్పుడు కొత్తగా ఎలా ఉంటుంది అసలు, వేరే ఉంటుంది కదా. అది అసలు నేను చాలా ఎంజాయ్ చేసిన ఆ టైంలో. అసలు నేనేనా, నాకే ఫోన్ చేస్తారా, నేనేనా అని చెప్పి అప్ప అసలు ఆ ఫీలింగే వేరే అప్పుడు. సో ఇప్పుడు పార్ట్ 1 కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు అక్షిత్, పార్ట్ 2 కొంతమంది సెలెక్ట్ చేసుకోరు. అంటే సంథింగ్ రాంగ్ అంటే ఏంటి అక్కడ? అంటే దానికి అబ్బాయి ఇక్కడ సెట్ అయిపోతుంది, నెక్స్ట్ టైం సెట్ కాడని చెప్పేసా, లేకపోతే ఎందుకులే ఇతనికి ఇవ్వడం అని చెప్పేసా? అమ్మాయి అబ్బాయి అంటున్నా, ఎవరైనా కూడా పార్ట్ 1 లో ఉన్న వాళ్ళు కొంతమంది పార్ట్ 2 లో కనిపించరు. సో అంటే వాళ్ళు అంటే షెడ్యూల్ బిజీనా లేకపోతే ఏ పరంగా అనేది, అంటే జనాలకి ఇది దాదాపు చాలా మందికి తెలియదు. సో మీ కింద కామెంట్స్ అంటే వీళ్ళే చేస్తే బాగుండు, వీళ్ళ పేరు చేస్తేనే బాగుండు, సో వీళ్ళనే మేము చూసాము, వీళ్ళని కూడా సెకండ్ పార్ట్ లో చూద్దాం అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే కొంతమంది కట్ చేస్తే వేరే వాళ్ళని చూపెట్టడం జరుగుతుంది. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? అంటే అట్లేం లేదు, మేబీ అక్కడ చిన్న అంటే వాళ్ళకి కుదరకపోవడం కావచ్చు, అంటే యాక్టర్స్కి కుదరకపోవడం, మేబీ చిన్న మిస్కమ్యూనికేషన్ ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి అక్కడ అలాంటివి అయినా జరగవచ్చు. ఇక పర్సనల్ రీజన్స్ ఇక ఎవరి వాళ్ళవి ఉంటాయి. అంటే ఏదర్ ప్రొడ్యూసర్ అయినా కావచ్చు, ఏదర్ హీరోయిన్ అయినా కావచ్చు, అక్కడ ఎవరి అయినా కూడా చేంజ్ అవుతూ ఉంటాం అంతే.